ఒక దేశ భవిష్యత్తు ఎక్కడ తయారవుతుంది? తరగతి గదుల్లోనే కదా? మరి ఆ తరగతి గదుల్ని బలోపేతం చేసే బాధ్యత కేవలం ప్రభుత్వం ఒక్కరిదేనా? కానే కాదు, మన అందరిదీ కూడా. ఈరోజు మనం మన పాఠశాలల్ని, మన సమాజాన్ని రెండింటినీ కలిపి ఒక అద్భుతమైన కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. 24 కోట్లు. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు. ఈ సంఖ్య వెనుక ఒక చాలా పెద్ద తీవ్రమైన వాస్తవం దాగి ఉంది. అవును, మన దేశంలో కోవిడ్ మహమ్మారి వల్ల చదువుకు దూరమైన పిల్లల సంఖ్య ఇది. 24 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ల చదువు ఆగిపోయింది. సరిగ్గా ఈ సంక్షోభమే మన విద్యావ్యవస్థలో ఒక కొత్త మార్పు రావాలి, ఒక కొత్త ఆలోచన మొదలవ్వాలి అని మనకు గుర్తుచేసింది. సరే, అసలీ మహమ్మారి మన స్కూల్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించింది అంటే, కేవలం స్కూల్స్కి తాళాలు వేయడమేనా జరిగిందా? అస్సలు కాదు. దానికంటే చాలా పెద్ద సవాలు మన ముందుకొచ్చి నిలబడింది. టీచింగ్ పద్ధతులు మొత్తం మారిపోయాయి కదా. అంత ఆన్లైన్ క్లాసులు, దాంతోపాటు కొత్త సవాళ్లు. మరి ఇంత కష్టకాలంలో స్టూడెంట్స్కి అండగా ఉండటానికి స్కూల్స్ కొత్త దారులు వెతకాల్సొచ్చింది. సరిగ్గా ఇక్కడే మనందరి పాత్ర, అంటే సమాజం, తల్లిదండ్రులు, స్థానికంగా ఉండే నిపుణులు, వీళ్ల అవసరం ఎంత ఉందో చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఈ సవాలుకి సమాధానంగానే దేశ విద్యావ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పొచ్చింది. అదే 2020 జాతీయ విద్యా విధానం, లేదా సింపుల్గా చెప్పాలంటే ఎన్ఈపి. ఈ ఎన్ఈపి అనేది కేవలం పాఠ్యపుస్తకాల గురించి మాత్రమే మాట్లాడదు. ఇది ఎడ్యుకేషన్ని క్లాస్రూమ్ దాటించి నేరుగా సమాజంలోకి తీసుకువస్తుంది. పాఠశాలల అభివృద్ధిలో కమ్యూనిటీ పార్టిసిపేషన్, అంటే సమాజ భాగస్వామ్యం చాలా చాలా ముఖ్యం అని ఈ పాలసీ బలంగా చెప్తుంది. నిజానికి ఇదే దీని వెనకున్న మెయిన్ ప్రిన్సిపల్. ఫర్ ఎగ్జాంపుల్, వాలంటీర్లుంటారు కదా, వాళ్లు నేరుగా స్టూడెంట్స్తో పనిచేయొచ్చు. అంటే వాళ్ళకి ట్యూషన్ చెప్పడం, చదవడం రాయడం నేర్పించడం, లేదంటే కొన్ని స్పెషల్ క్లాసులు తీసుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళ బేసిక్ స్కిల్స్ని బలోపేతం చేయొచ్చు. ఇది చాలా కీలకం. ఇంకో విషయమేంటంటే, ఈ పాలసీ కేవలం చదువు గురించే కాదు, స్టూడెంట్స్ ఓవరాల్ వెల్ బీయింగ్, అంటే వాళ్ల సంపూర్ణ శ్రేయస్సుని కూడా పట్టించుకుంటోంది. న్యూట్రిషన్, అంటే పోషకాహారం, మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం, ఇలాంటి విషయాలపై కూడా ఫోకస్ పెట్టాలి అంటోంది. ఇందుకోసం ట్రైనింగ్ పొందిన సోషల్ వర్కర్స్ని, కౌన్సిలర్లని స్కూల్ సిస్టంలోకి తీసుకురావాలని ఎన్ఈపి సజెస్ట్ చేస్తోంది. ఇక పిల్లల్ని భవిష్యత్తుకు రెడీ చేయడంలో కూడా సమాజానిది చాలా పెద్ద పాత్ర. ఆలోచించండి, ఆ స్కూల్లోనే చదువుకున్న పాత విద్యార్థులు లేదా రిటైర్ అయిన ప్రొఫెషనల్స్, వాళ్లొచ్చి తమ అనుభవాన్ని పిల్లలతో పంచుకుంటే, వాళ్లకి కెరియర్ గైడెన్స్ ఇస్తే, అది వాళ్ల ఫ్యూచర్కి ఎంత బలమైన పునాది వేస్తోందో కదా. ఈ ఒక్క మాటలో ఎంత పవర్ ఉందో చూడండి. సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఒక్క విద్యార్థికి చదువు చెప్పడానికి ముందుకొస్తే దేశ ముఖచిత్రమే మారిపోతుంది. నిజంగా ఇది దేశ భవిష్యత్తునే మార్చేస్తుంది. మనం వేసే ఒక చిన్న అడుగు ఎంత పెద్ద మార్పుకు దారితీస్తుందో ఈ మాటలు మనకు మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఓకే, ఎన్ఈపి విజన్ అంతా చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. కానీ ఈ విజన్ని ఆచరణలో పెట్టడమెలా? అంటే వాలంటీర్లని, స్కూల్స్ని ఎలా కలపాలి? సరిగ్గా ఇక్కడే మన ముందుకొస్తుంది విద్యాంజలి 2.0. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా. ఒకవైపు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నవాళ్లున్నారు, మరోవైపు ఆ హెల్ప్ అవసరమైన స్కూల్స్ ఉన్నాయి. మరి వీళ్ళిద్దరినీ కలిపే బ్రిడ్జ్ ఏంటి? ఎలా కనెక్ట్ అవుతారు? ఆ బ్రిడ్జ్ విద్యాంజలి 2.0. ఇది జస్ట్ ఒక వెబ్ పోర్టల్ మాత్రమే కాదు, ఇది ఎన్ఏపి ఆశయాలని నిజం చేసే ఒక ప్లాట్ఫామ్. దీని ద్వారా ఎవరైనా సరే మన దేశంలో ఏ గవర్నమెంట్ స్కూల్కైనా వాళ్లకు నచ్చిన స్కూల్కి డైరెక్ట్గా తమ సహాయాన్ని అందించవచ్చు. మరిది ఎలా పనిచేస్తుందంటే, ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ 1, వాలంటీర్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని నేను ఈ రకమైన సహాయం చేయగలను అని ఆఫర్ చేస్తారు. స్టెప్ 2, స్కూల్ అధికారులు ఆ రిక్వెస్ట్ చూసి ఓకే యాక్సెప్ట్ చేస్తారు. స్టెప్ 3 అంతే, వాలంటీర్ నేరుగా స్కూల్కి వెళ్లి తమ సేవలుగాని వస్తువులుగాని అందిస్తారు. చూడండి ఎంత సింపుల్గా, ఎఫెక్టివ్గా ఉందో. సరే, విద్యాంజలి ద్వారా మనం ఎలా సహాయం చేయొచ్చు? బేసిక్గా 2 మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1, సర్వీసులు లేదా యాక్టివిటీస్ రూపంలో, అంటే మన నాలెడ్జ్ని, మన స్కిల్స్ని పంచుకోవడం, స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్పడం, వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం, లాంటివి. 2, వస్తువులు లేదా మెటీరియల్ రూపంలో సహాయం చేయడం. అంటే మన నాలెడ్జ్ని, మన స్కిల్స్ని పంచుకోవడం, స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్పడం, వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం, లాంటివి. 3,
స్కూల్కి అవసరమైన కంప్యూటర్లు, స్పోర్ట్స్ సామాగ్రి, లేదంటే ల్యాబ్కి కావలసిన పరికరాలు ఇలాంటివి డొనేట్ చేయడమన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. ఒక సమాజం మొత్తం కలిసికట్టుగా తమ సొంత పాఠశాలల్ని బలోపేతం చేసుకుంటే దాని అసలు శక్తి ఏ స్థాయిలో ఉంటుంది? అప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉంటుంది? ఆ మార్పుకేమైనా హద్దులుంటాయా? విద్యాంజలి లాంటి కార్యక్రమాలు ఆ మార్పుకొక దారి చూపిస్తున్నాయి. మనం నడవడమే ఆలస్యం. మన స్కూల్స్ బాగుపడాలంటే మనమేం చేయగలం? ఎప్పుడైనా అనిపించిందా? సరే, ఈరోజు మనం విద్యాంజలి అనే ఒక అద్భుతమైన ప్రోగ్రాం గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మనల్ని అంటే సమాజాన్ని మన స్కూల్స్తో డైరెక్ట్గా కనెక్ట్ చేస్తుందన్నమాట. అవును, విద్యాంజలి అంటే ఏదో గవర్నమెంట్ స్కీమ్ అనుకుంటే పొరపాటే. ఇదొక బ్రిడ్జ్ లాంటిది. మనలో ఉన్న టాలెంట్ని, మన దగ్గరున్న వనరుల్ని మన క్లాస్ రూమ్స్ వరకు తీసుకెళ్లే ఒక పవర్ఫుల్ బ్రిడ్జ్. అసలు ఈ ప్రోగ్రాం ఎలా వర్క్ అవుతుంది డీటెయిల్డ్గా చూసేద్దాం. సో విద్యాంజలి వెనుకున్న మెయిన్ ఐడియా ఏంటంటే చాలా చాలా సింపుల్. మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉందా, లేదంటే స్కూల్కి ఇవ్వగలిగే వస్తువులేమైనా ఉన్నాయా, వాటిని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మన గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వడమే. అంటే మన నాలెడ్జ్ని షేర్ చేస్తూ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడమన్నమాట. ఓకే, ఇంత మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే ఎవరు ఎలిజిబుల్? చాలామందికి వచ్చే డౌట్ ఇది, రైట్? దీనికి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బహుశా కాస్త సర్ప్రైజ్ అవ్వొచ్చు కూడా. ఈ డెఫినేషన్ చూడండి ఒకసారి. ఇది ఎవరో కొంతమందికి మాత్రమే కాదు. ఇండియాలో ఉన్న సిటిజన్స్, బయట దేశాల్లో ఉండే మన ఇండియన్స్, ఎన్ఆర్ఐలు, అంతేకాదు చిన్న చిన్న సంస్థల నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు ఎవ్వరైనా సరే ఇందులో వాలంటీర్గా చేరొచ్చు. అంటే ఎడ్యుకేషన్ అనేది అందరి బాధ్యత అనే ఒక గొప్ప ఆలోచన దీని వెనకుంది. ఇప్పుడు చూడండి ఎంతమంది ఇందులో పాలు పంచుకోవచ్చో. రిటైర్ అయిన టీచర్లు వాళ్ల ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. సైంటిస్టులు, గవర్నమెంట్ ఆఫీసర్లు, ఆర్మీ నుంచి రిటైర్ అయిన వాళ్ళు, ఎవరైనా సరే. అంతేనా? ఒక హోమ్ మేకర్ పిల్లలకి మంచి కథలు చెప్పొచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడింగ్ క్లాసులు తీసుకోవచ్చు. అంటే చదవడం వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇందులో ఏదో ఒక రోల్ ఉందన్నమాట. సరే, వాలంటీర్గా ఎవరు చేరొచ్చో మనకొక క్లారిటీ వచ్చింది. కానీ అసలు స్కూల్స్కి ఎలా హెల్ప్ చేయొచ్చు, ఏ విధాలుగా మనం కంట్రిబ్యూట్ చేయొచ్చో ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, వాలంటీర్గా మనం స్కూల్కి ఎలా సపోర్ట్ చేయొచ్చు? దీనికి బేసిక్గా 2 దారులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం 2 రకాలుగా హెల్ప్ చేయొచ్చు. ఒకటి, మన సమయం, మన నాలెడ్జ్, మన స్కిల్స్ని వాళ్లతో పంచుకోవటం. దీన్ని సర్వీస్ లేదా యాక్టివిటీ అంటారు. ఇక రెండోది, స్కూల్కి అవసరమైన వస్తువులు అంటే ఏవైనా మెటీరియల్స్ లేదా ఎక్విప్మెంట్ ఇవ్వటం. ఈ రెండింటినీ కొంచెం వివరంగా చూద్దాం. సో ఫస్ట్ కేటగిరీ, సర్వీస్ లేదా యాక్టివిటీ. దీని అర్థమేంటంటే మన నాలెడ్జ్ని డైరెక్ట్గా స్టూడెంట్స్తో షేర్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యోగా ట్రైనర్ పిల్లలకి యోగా నేర్పించడం, లేదా ఒక ఆర్టిస్ట్ వాళ్లకి డ్రాయింగ్ క్లాసులు తీసుకోవడం, ఇలాంటివన్నమాట. ఇది పూర్తిగా మన టాలెంట్ని, మన ఎక్స్పీరియన్స్ని పంచడం. ఇక రెండోది, ఆస్తులు లేదా మెటీరియల్. అంటే స్కూల్ వాళ్ళు విద్యాంజలి పోర్టల్లో వాళ్లకి ఏం కావాలో పోస్ట్ చేస్తారు. దాన్ని చూసి మనం ఆ వస్తువులని ఇవ్వడం. అది ఒక కొత్త కంప్యూటర్ కావచ్చు, లేదంటే పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ కిట్ కావచ్చు. ఇలాంటివి వాళ్ల లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని డైరెక్ట్గా ఇంప్రూవ్ చేస్తాయి. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ మనమిచ్చే సహాయమంతా కరెక్ట్గా స్కూల్స్కి ఎలా చేరుతుంది? మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? రావు. ఎందుకంటే దీని వెనుక ఒక స్ట్రాంగ్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ వాలంటీర్స్కి, స్కూల్స్కి మధ్య ఒక కనెక్టింగ్ లింక్లా పనిచేస్తుంది. ఈ సిస్టంలో ఒక కీ పర్సన్ ఉంటారు. ఆయనే అడ్మినిస్ట్రేటర్. వాళ్ల డ్యూటీ ఏంటంటే వాలంటీర్లిచ్చే హెల్ప్ అంతా కరెక్ట్ రూట్లో సరైన స్కూల్కి వెళ్తోందా లేదా అని చూసుకోవడం. దీనివల్ల మొత్తం ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా నడుస్తుంది. ఈ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇది ఒక చైన్ లాంటిది. టాప్లో నేషనల్ నోడల్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ల కింద స్టేట్ లెవెల్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారు. ఫైనల్గా స్కూల్ లెవెల్లో ఉన్న యూజర్ వాలంటీర్లతో డైరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకుంటారు. సో ప్రతి లెవెల్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం వాలంటీర్ ఎవరు, వాళ్ళు ఎలా హెల్ప్ చేయొచ్చు, దీని వెనకున్న సిస్టమ్ ఏంటి, ఇవన్నీ చూశాం. కానీ అసలు పాయింట్ ఏంటంటే ఈ ప్రోగ్రాం ఎందుకింత ఇంపార్టెంట్, మన సొసైటీపై దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే విద్యాంజలి చేసే పని ఇదే. మన సమాజంలో ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఎన్నో వనరులున్నాయి. వాటన్నింటినీ గుర్తించి
వాటిని మన స్కూల్స్ డెవలప్మెంట్ వైపు మళ్లించడం. ఇది జస్ట్ హెల్ప్ చేయడం కాదు, ఇదొక పార్ట్నర్షిప్, మన స్కూల్స్తో మనం కట్టే ఒక బంధం. అయితే ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్కి మనస్ఫూర్తిగా పనిచేసే ఇలాంటి కమ్యూనిటీ వాలంటీర్లు ఒక టీమ్గా దొరికితే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి అద్భుతమైన మార్పొస్తుందో ఊహించుకోండి. దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలలకు ఏదైనా చెయ్యాలి, మనవంతు సాయం అందించాలి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం కదా. కాని ఎలా మొదలుపెట్టాలి, ఎవర్ని కలవాలి, ఏం చెయ్యాలో తెలియక ఆగిపోతాం. సరిగ్గా ఇలాంటి వాళ్ల కోసమే వచ్చిందే విద్యాంజలి కార్యక్రమం. స్కూల్స్కి మనం నేరుగా డైరెక్ట్గా ఎలా హెల్ప్ చెయ్యొచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, జస్ట్ డబ్బులు డొనేట్ చేసేయడం కాకుండా ఒక స్కూల్ ఎదుగుదలలో మనం కూడా ఒక భాగం ఎలా కాగలం? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు ఒక అద్భుతమైన సమాధానమే విద్యాంజలి. ఇదేదో మామూలు ప్రభుత్వ పథకం కాదు, అంతకు మించి మనలాంటి సామాన్యులు, వాలంటీర్లు స్కూల్స్తో నేరుగా కనెక్ట్ అవడానికి, కలిసి పనిచేయడానికి ఇదొక బ్రిడ్జ్ లాంటిది. మరి ఈ విద్యాంజలి ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఏం కావాలో ఈ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తాయన్నమాట. మనలాంటి వాలంటీర్లు ఆ అవసరాలు చూసి మన సమయాన్ని, మన స్కిల్స్ని లేదా వస్తువుల రూపంలో డైరెక్ట్గా ఆ స్కూల్కే సహాయం అందిస్తాం. మధ్యలో ఇంకెవ్వరూ ఉండరు, అంతా మనకి స్కూల్కి మధ్యే జరుగుతుంది. సో ఫుల్ ట్రాన్స్పరెంట్. సరే, ఇందులో పాలు పంచుకోవాలంటే ముఖ్యంగా 2 మార్గాలున్నాయి. ఒకటి మన సమయం, నైపుణ్యాలతో చేసే సేవ. రెండోది వస్తువుల రూపంలో అందించే వనరులు. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక మార్గం ఏంటంటే సేవా అందించడం. అంటే మనకున్న టాలెంట్ని వాడటమన్నమాట. ఉదాహరణకు ఎవరికైనా యోగా వస్తే పిల్లలకు యోగా క్లాసులు తీసుకోవచ్చు. లేదా చక్కగా మాట్లాడగలమనుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించొచ్చు. ఇక రెండో మార్గం పాఠశాలకు అవసరమైన వస్తువుల్ని ఇవ్వడం. అంటే వాళ్లకు అవసరమైన బుక్సు, బెంచీలు, స్పోర్ట్స్ కిట్స్ ఇలాంటివి అన్నమాట. ఓకే, ముందుగా ఈ సేవ గురించి కాస్త డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం మన సమయాన్ని, మన స్కిల్స్ని షేర్ చేసుకుంటాం. ఈ సేవలో కూడా మళ్ళీ 2 రకాలున్నాయి. ఒకటి జనరల్గా హెల్ప్ చేయడం. అంటే వారంలో ఒకరోజు స్కూల్కి వెళ్ళి పిల్లలకి కథలు చెప్పడం, వాళ్లతో కాసేపు ఆడటం లాంటివి. రెండోది స్పాన్సర్షిప్. అంటే స్కూల్లో జరిగే యాన్యువల్ డే ఫంక్షన్ లేదా సైన్స్ ఫేర్ లాంటి ఒక ఈవెంట్కయ్యే ఖర్చు మేం చూసుకుంటాం అని ముందుకు రావడం. ఇక రెండో మార్గం వనరులు అందించడం. ఇది ఇంకాస్త డైరెక్ట్ సపోర్ట్ అన్నమాట. అంటే వాళ్లకు అవసరమైన వస్తువుల్ని మనం డైరెక్ట్గా ఇవ్వడం. చూడండి, స్కూల్స్కి ఎలాంటి అవసరాలుంటాయో చిన్న చిన్న ఎలక్ట్రికల్ రిపేర్ల దగ్గర్నుంచి క్లాస్రూమ్కి కావలసిన బ్లాక్ బోర్డులు, డెస్క్ల వరకు, అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, హెల్త్ కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఇలా ఒకటేంటి దాదాపు ప్రతి అవసరాన్ని ఇక్కడ పోస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విద్యాంజలి ప్లాట్ఫామ్లో డబ్బు రూపంలో డొనేషన్స్కి అస్సలు అవకాశం లేదు. ఇది కేవలం వస్తువులు, సేవల ద్వారా సపోర్ట్ చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడింది. చాలా బావుంది. సహాయం చెయ్యాలనుకున్నాం, సరే, మరి ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, అదంతా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం రండి. ఈ సిస్టంలో ఉన్న ఓ మంచి విషయమేంటంటే, ఒక స్కూల్ అడిగిన సహాయం మొత్తం మనం ఒక్కరమే చేయలేకపోయినా పర్వాలేదు, పాక్షికంగా కూడా చేయొచ్చు. ఉదాహరణకు ఒక స్కూల్కి 10 కంప్యూటర్లు అవసరం అనుకుందాం. మన దగ్గర ఒక్కటిచ్చే స్తోమత ఉన్నా సరే ఆ ఒక్క కంప్యూటర్ కూడా మనం ఇవ్వొచ్చు. అది కూడా చాలా విలువైందే కదా. ఈ సిస్టమ్ని ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. ఒకవేళ మనమిచ్చేది వాళ్ళ అవసరం కన్నా తక్కువుంటే ఏం పర్లేదు, ఆ రిక్వెస్ట్ ఓపెన్గానే ఉంటుంది. మిగిలింది వేరే వాలంటీర్స్ పూర్తి చెయ్యొచ్చు. ఒకవేళ మనం అవసరం కన్నా ఎక్కువిస్తే అప్పుడు కూడా చాలా సింపుల్. స్కూల్ వాళ్ళకి ఎంత కావాలో అంత తీసుకుని మిగిలింది వేరే స్కూల్కివ్వమని మనకే సజెస్ట్ చేస్తుంది. ఇక మనమిచ్చింది వాళ్ల అవసరం రెండూ కరెక్ట్గా సరిపోతే అప్పుడు ఆ రిక్వెస్ట్ ఫుల్ఫిల్ అయినట్టు క్లోజ్ అయిపోతుంది. చూసారా, ఎక్కడా వృధా అయ్యే ఛాన్సే లేదు. అసలు విద్యాంజలి వెనకున్న అసలు ఉద్దేశం ఇదే. వాలంటీర్లు వాళ్లకి నచ్చినా, వాళ్లకి బాగా తెలిసిన రంగంలోనే కాంట్రిబ్యూట్ చెయ్యొచ్చు. ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే. అంతేకాని ఏదో బలవంతంగా చెయ్యాల్సిన పనిలేదు. మనసుకు నచ్చిన మార్గంలో సేవ చేయడం, అదే దీని స్పెషాలిటీ. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ టాపిక్ని ముగిద్దాం. ఒక సమాజంలో సపోర్ట్ని కేవలం డబ్బు డొనేషన్స్తో కాకుండా ప్రజల పార్టిసిపేషన్తో వాళ్ల భాగస్వామ్యంతో కొలిచినప్పుడు
ఆ సమాజం ఎంత పటిష్టంగా మారుతుంది. విద్యాంజలి మన ముందుంచే ఆలోచన ఇదే. అందరికీ నమస్కారం. మన చుట్టుపక్కల ఉండే స్కూళ్లకి మనం కూడా ఏదైనా చెయ్యొచ్చు అని ఎప్పుడైనా అనిపించిందా? అలా అనుకునే వాళ్ల కోసమే ఈరోజు మనం విద్యాంజలి అనే ఒక అద్భుతమైన కార్యక్రమం గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఏంటిది? ఇది మనలాంటి వాలంటీర్లను నేరుగా స్కూల్స్తో కనెక్ట్ చేసే ఒక సూపర్ ప్లాట్ఫామ్ అన్నమాట. పదండి దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మన ఏరియాలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్కి మనకు వీలైనంత సహాయం మనం చేయగలిగితే అక్కడి పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుందో కదా. అవును, సరిగ్గా ఇదే ఆలోచన, ఇదే స్ఫూర్తితో పుట్టిందే ఈ విద్యాంజలి కార్యక్రమం. ఈరోజు మనం ఈ విద్యాంజలి అనే బ్రిడ్జ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొదట స్కూల్స్ ఎలా హెల్ప్ అడుగుతాయో చూద్దాం. ఆ తర్వాత వాలంటీర్లు ఎలా స్పందిస్తారో అర్థం చేసుకుందాం. ఫైనల్గా వీళ్ళిద్దర్నీ కలిపే ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో కూడా ఒకసారి పరిశీలిద్దాం. రైట్, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అసలీ విద్యాంజలి అంటే ఏంటి? ఇది స్కూల్స్కి, కమ్యూనిటీకి మధ్య ఒక బ్రిడ్జ్లా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే విద్యాంజలి అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, అంటే ఒక వెబ్సైట్, ఇంకా ఒక మొబైల్ యాప్ అన్నమాట. దీన్ని ఒక డిజిటల్ బ్రిడ్జ్ లాగా ఊహించుకోండి. ఈ బ్రిడ్జ్కి ఒకవైపు సహాయం కావాల్సిన స్కూల్స్ ఉంటే, మరోవైపు మనలాంటి సహాయం చేయాలనుకునేవాళ్లుంటారు. ఈ ప్లాట్ఫామ్ వీళ్ళిద్దరినీ చాలా ఈజీగా, ట్రాన్స్పరెంట్గా కలుపుతుంది. సరే, ఇప్పుడు ఈ బ్రిడ్జ్కి ఒకవైపు ఉన్న స్కూల్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్లకి ఏదైనా అవసరమొచ్చినప్పుడు ఈ ప్లాట్ఫామ్ను వాళ్లు ఎలా వాడుకుంటారో ఇప్పుడు చూద్దాం. స్కూల్స్ ఈ ప్రాసెస్లో చేరడం చాలా సింపుల్. ఫస్ట్, ప్రతి స్కూల్కి ఒక యునీక్ UDISE ప్లస్ కోడ్ ఉంటుంది. దాంతో రిజిస్టర్ అవుతారు. ఆ తర్వాత వాళ్లకి ఏం కావాలో, అంటే కంప్యూటర్లు కావాలా, స్పెషల్ క్లాసులు చెప్పడానికి ఎవరైనా కావాలా, ఇలాంటి అవసరాలను ఒక లిస్టులా పోస్ట్ చేస్తారు. దానికి వచ్చిన అప్లికేషన్స్ను చూసి సరైన వాళ్లను సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఈ ప్రాసెస్లో అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే స్టూడెంట్స్ సేఫ్టీ. అందుకే వాలంటీర్ను సెలెక్ట్ చేసే ముందు వాళ్ళ క్వాలిఫికేషన్స్, బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేయాల్సిన పూర్తి బాధ్యత స్కూల్ మేనేజ్మెంట్దే. ఇది చాలా అంటే చాలా కీలకమైన స్టెప్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన నియమాన్ని గుర్తుంచుకోవాలి. విద్యాంజలి స్ఫూర్తి అంతా స్వచ్ఛంద సేవలోనే ఉంది. వాలంటీర్లు వాళ్ళ టైంని, స్కిల్స్ని ఎలాంటి డబ్బులు ఆశించకుండా అందిస్తారు. ఇది ప్యూర్ వాలంటీరింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం బ్రిడ్జ్కి రెండో వైపుకి వెళదాం. స్కూల్స్కి హెల్ప్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న మనలాంటి వాళ్లు ఈ జర్నీని ఎలా స్టార్ట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. వాలంటీర్గా మారాలనుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్ చాలా తేలిక. విద్యాంజలి పోర్టల్లో రిజిస్టర్ అయి మన దగ్గర్లోని స్కూల్స్ కోసం సర్చ్ చేయవచ్చు. ఏ స్కూల్కి ఎలాంటి అవసరం ఉందో చూసి మన స్కిల్స్కి సెట్ అయ్యేదానికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఉన్న ఒక మంచి విషయమేంటంటే ఫ్లెక్సిబిలిటీ. అంటే ఒక స్కూల్ 10 కంప్యూటర్లు కావాలని అడిగితే మనం 10 ఇవ్వాల్సిన అవసరం లేదు. మన శక్తి కొద్దీ 1 లేదా 2 ఇవ్వడానికి కూడా ముందుకు రావచ్చు. ప్రతి చిన్న సహాయం కూడా ఇక్కడ చాలా విలువైంది. సరే, ఒకవైపు స్కూల్ తన అవసరాన్ని చెప్పింది, మరోవైపు వాలంటీర్ తన ఆసక్తిని చూపించారో. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారో, ఆ పర్ఫెక్ట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది ఒక 2-వే ప్రాసెస్. స్కూల్ వచ్చిన అప్లికేషన్స్ను చూసి కొందరిని షార్ట్ లిస్ట్ చేస్తుంది, వాళ్లతో మాట్లాడుతుంది. అదే టైంలో వాలంటీర్ తమ ఇంట్రెస్ట్, స్కిల్స్ గురించి స్కూల్కి వివరిస్తారు. ఇలా ఇద్దరి మధ్య మాటలు జరిగాకే, ఒకరికొకరు ఓకే అనుకున్నాకే పార్ట్నర్షిప్ ఫైనల్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. వాలంటీర్స్ సెలెక్ట్ అయ్యారా లేదా అనే విషయం నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు, కార్యక్రమం పూర్తయ్యాక స్కూల్ మరియు వాలంటీర్ ఇద్దరూ కూడా తమ ఎక్స్పీరియన్స్పై ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఇది సిస్టమ్ను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంత మంచి ప్లాట్ఫామ్ వెనుక ఉండి నడిపించేది ఎవరు? ఈ విద్యాంజలి అనే ఇంజిన్ను స్మూత్గా రన్ చేసే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా నడవడానికి నేషనల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఒక స్ట్రాంగ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. ప్రతి లెవెల్లో ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళు స్కూల్స్కి గైడెన్స్ ఇవ్వడం, ప్రోగ్రాం ప్రోగ్రెస్ను ఎప్పటికప్పుడు చెక్ చేయడం వంటివి చేస్తారు. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఇక ఈ డిజిటల్ బ్రిడ్జ్కి బ్యాక్బోన్ లాంటిది టెక్నికల్ టీం.
ఈ వెబ్సైట్, యాప్ ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా పనిచేయాలన్నా, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలన్నా, ఆఫీసర్స్కి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలన్నా వీళ్లే చూసుకుంటారు. ఇప్పటిదాకా మనం స్కూల్స్, వాలంటీర్ ఇంకా సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూస్తే అసలు విద్యాంజలి అసలు లక్ష్యమేంటి? ఇది మన సమాజంపై ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందో ఒకసారి చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యాంజలి కేవలం ఒక వెబ్సైట్ కాదు, అది సమాజంలోని మంచి మనసులకు, స్కూల్స్ అవసరాలకు మధ్య కట్టిన ఒక నమ్మకమైన, పారదర్శకమైన వారధి. ప్రతి ఒక్కరి సహాయం, అది చిన్నదైనా పెద్దదైనా, సరైన చోటికి చేరేలా చూసే ఒక గొప్ప ప్రయత్నమిది. ఈ విశ్లేషణ మనందరినీ ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. మన దగ్గర్లో ఉన్న స్కూల్కి మన వంతుగా ఏం చేయగలం? ఏ స్కిల్ని మనం పంచుకోగలం? అది ఒక గంట క్లాస్ చెప్పడమైనా, ఒక పుస్తకం డొనేట్ చేయడమైనా, ఏ చిన్న సహాయమైనా సరే, అది ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. ఆలోచించండి.